సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. మీటింగ్లో ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరంపై చర్చించారు మంత్రులు. కార్మికుల సమస్యలపై 100% సానుకూలంగా స్పందిస్తామన్నారు మంత్రులు. కాళేశ్వరం కేసును డైరెక్ట్గా కలిసి సీబీఐకి ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకు ఒక సందేశాన్ని ఇవ్వాలని ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్ గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు కేబినెట్ లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. ఆ మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్ గా ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రిటైర్మెంట్లకు సంబంధించిన ఎంప్లాయీస్ కు సంబంధించిన డిఫరెంట్ సెక్టార్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇది ఈ గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మేము ఇచ్చింది పోంగా ఇదంతా కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో అక్యూములేట్ అవుతూ వచ్చింది. ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం, మేమున్నాం. మిగతా ముఖ్యులు ఎవరైతే కూర్చున్నారో వారంతా మేము ఇప్పుడు ఏవైతే శాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో ఒక 50% హోల్డ్ చేయండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్మెంట్ కు సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నామో 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వీళ్లపై తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవద్దని మాత్రమే చెప్పింది. ఎక్కడ కూడా జడ్జిమెంట్ లో వాళ్ళకి నిర్దోషులని కానీ అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. పిటిషనర్ కు నివేదిక ప్రతిని అందించకుండా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే ప్రచురించడం పట్ల చట్ట విరుద్ధం. ఇది దురుద్దేశపూర్వకంగా పక్షపాతంతో చేసిన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరింది. మరి సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ ప్రకటించాలి. అయితే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత పిటిషనర్లకు ప్రతులు అందించినందున ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందించలేదు. మరి ఇది కోర్టులో జరిగిన వాస్తవం, కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవం. ఏ స్థాయిలో మిస్యూజ్ చేయడానికి మరి వాళ్ళ కక్కుర్తో, లేకపోతే కమిషన్ల కక్కుర్తో, అసమర్థతలో, లేకపోతే మరి ఆ ప్రాజెక్టు పూర్తయితే గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనో, మరి ఏ కారణంగానో అసలు ఆ ప్రాజెక్టు షిఫ్ట్ చేయడం ఇది ఒక ఘోర తప్పిదం. అదేవిధంగా వాళ్లే అనేక మార్లు మేడిగడ్డనే కాళేశ్వరం ప్రాజెక్టుకి గుండెకాయ అన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే డిజైన్ చేసిన, నేనే నిర్మాణం, ఆయనే డిజైన్, నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ అని పదే చెప్పి మరి వారు ఉన్న సమయంలోనే సుమారు 97,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,00,000 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేదు. పదే ఒక మేడిగడ్డ పోతే ఏమైంది, ఇంకా ఎన్నో కంపెనీలు కట్టామంటున్నారు. అసలు సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ మేడిగడ్డ.
మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్ట్ చేయకుంటే తదిమ ప్రాజెక్టు కట్టడం అసలు అనవసరం. మరి వాళ్ళన్న గుండెకాయనే మనిషికి గుండెకాయ ఫెయిల్ అయితే అసలు మనిషి బతడా? అదేవిధంగా ప్రాజెక్టుకి విలువెంత? పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి శాశ్వతంగా ఆర్థికంగా నష్టం చేసి, మరి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసి, ఈరోజు వాళ్ళ వింత ప్రవర్తన తెలంగాణ ప్రజలు రైతులందరూ గమనిస్తున్నారు.